సో లాస్ట్ క్లాస్ లో మనం ఏమేమి చెప్పుకున్నాం? లాస్ట్ క్లాస్ లో మనం ఏమేమి చెప్పుకున్నాం? సప్లై గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎస్ సార్, రైట్. హలో, సప్లైలో మనం సెక్షన్ 7, 1A, 1B అండ్ 1C గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈ 7, 1Aలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే సప్లైస్ ఇన్ ది నార్మల్ కోర్స్, అంతేనా? మెటీరియల్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు చూడమ్మా, మెటీరియల్ కనిపిస్తుందా? స్కాలర్ సిఏ అని చెప్పేస్తుంది సార్. అవునా? స్క్రీన్ షేరింగ్ రావట్లేదు సార్. ఇప్పుడు చూడమ్మా, సార్ ఇప్పుడు షేర్ అయిందా స్క్రీన్? సార్ రైట్. మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో? స్కోప్ ఆఫ్ సప్లై. అందులో మనం 7.1A, 7.1B అండ్ 7.1C గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎస్ ఆర్ నో? 7.1Aలో ఏం చెప్తుంది? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ సచ్ యాజ్ సేల్, ట్రాన్స్ఫర్, barter, exchange, license, rental, lease or disposal made or agreed to be made for a consideration important and by a person and in the course or furtherance of business. So 7.1A ప్రకారం సప్లై అవ్వాలంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి a supply of good or service or both అవ్వాలని చెప్పుకున్నాం. And such supply may be in the form of sale or in the form of transfer, barter or exchange or license or rental or lease or disposal. And next, such supply should be for a consideration and such supply should be made by a person and it should be in the course or furtherance of business అని చెప్తాం. సో ఇందులో మనం కన్సిడరేషన్ అంటే ఏంటో సెపరేట్ గా డిస్కస్ చేసుకున్నాం. And next we have discussed about the person definition and next we understood about the concept of what do you mean by in the course or furtherance of business. Okay, consideration గురించి మెయిన్ పాయింట్ ఏంటి? Consideration may be in the form of either in the cash or any other form and it may be from the recipient or it may be from the third party. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి? Any subsidiary from the central or state government should not be included in the term consideration. Right. ఇక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సే ఫర్ సపోజ్ ఒక షాప్ కీపర్ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి హ్యావ్ గివెన్ సమ్ 10,000 రూపీస్ 10,000 రూపీస్ ఇచ్చి హీ మేడ్ ఏ అడ్వాన్స్ పేమెంట్. ఒక అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చాడు అనుకుందాం, ఒక 10,000 రూపీస్ ఇచ్చి నాకు ఒక 10 days తర్వాత నేను అడిగిన ప్రొవిజన్స్ ఏవి నాకు కావాలి అని చెప్పి ఒక 10,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. లెట్ us say it is for a రైస్ బ్యాగ్ అనుకుందాం. ఓకేనా? సో ఒక 10,000 అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఓకే, టెల్ మీ దట్ వెదర్ ఇట్ ఈస్ ది సప్లై ఆర్ నాట్? సప్లై. వై? How can you say that is a supply? ఇక్కడ ఏం జరిగిందంటే కన్సిడరేషన్, ఎస్ కన్సిడరేషన్ ఉందా? ఎస్, దేర్ ఇస్ ఏ కన్సిడరేషన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆ అడ్వాన్స్ తీసుకున్నది ఏ పర్పస్ లో? బిజినెస్ పర్పస్ లో తీసుకున్నాడు. ఓకేనా? ఇక్కడ విషయం ఏం జరిగిందంటే సప్లై మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ అనే వర్డ్ కి మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్. ఇన్ కేస్ ఇఫ్ వి సప్లైడ్ దట్ రైస్ బ్యాగ్ ఎట్ స్పాట్,
ఇట్ ఈస్ ఏ 7(1)(a) సప్లై డైరెక్ట్లీ. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సప్లై మన ఫ్యూచర్ డేట్ లో ఇవ్వాలి. వాడు ఏదైతే రైస్ బ్యాగ్ అడిగాడో కస్టమర్, వీ నీడ్ టు డెలివర్ ఇట్ ఇన్ ఏ ఫ్యూచర్ డేట్, ఫ్యూచర్ లో సప్లై చేయాలి. అంటే ఏంటిది, అగ్రీ టు బి మేడ్ అని అర్థం. ఎస్ఆర్ నో? ఆ కేసులోనే పడుతుంది కదా, అగ్రీ టు బి మేడ్ కేసులో పడుతుంది. సో దట్ మీన్స్ సప్లై మేడ్ నౌ ఆర్ సప్లై అగ్రీ టు బి మేడ్. సప్లై అగ్రీ టు బి మేడ్ మీన్స్ we need to supply the goods in a future time. Okay, so that means here supply made or agreed to be made will also be form part of 7(1)(a). Okay, and next 7(1)(b) గురించి ఏం డిస్కస్ చేస్తున్నాం? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఇంపోర్ట్ ఆఫ్ services for a consideration whether or not in the course or furtherance of business. అంటే ఇక్కడ మన 7(1)(b) లో దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ గురించి. బికాస్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇస్ డీల్డ్ అండర్ ది కస్టమ్స్ యాక్ట్. ఎస్, జిఎస్టీ విల్ బి లెవిడ్, బట్ దట్ జిఎస్టీ విల్ బి లెవిడ్ యాజ్ పర్ ది కస్టమ్స్ యాక్ట్. అదే కదా మనం చెప్పుకున్నాం. సార్ ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ మాత్రమే కవర్ అయింది జిఎస్టీ యాక్ట్ లో. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇస్ కవర్డ్ అండర్ కస్టమ్స్ యాక్ట్. ఓకే సార్, దట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, for this import of services to be a supply, so definitely there should be a consideration. Definitely there should be a consideration as same as 7(1)(a). Okay, but the thing that is different is it may be in the course of business or it may not be in the course of business. అంటే నేను ఏదైనా ఆన్లైన్ సర్వీసెస్ తీసుకున్నా, సే ఫర్ సపోజ్ యుఎస్ నుంచి ఒక సర్వీసెస్ నేను ఇంపోర్ట్ చేసుకున్నా, లెట్ ఇట్ మే బి ఏ సాఫ్ట్వేర్. ఓకే, yes, definitely there should be some consideration. I need to pay for that. But ఇక్కడ purpose business అయినా అవ్వకపోయినా, whether it may be for my commercial purpose or it may be for my personal purpose, such import of services will be covered under the scope of supply as per 7(1)(b). Next, lastly 7(1)(c). 7(1)(c) లో ఏం చెప్తున్నాడు? షెడ్యూల్ 1 లో ఏవైతే యాక్టివిటీస్ మెన్షన్ చేశాడో ఆ షెడ్యూల్ 1 లో ఉన్న యాక్టివిటీస్, even though there is no consideration, they will be treated as a supply. మీకు తెలుసు కదమ్మా, 7(1)(c) లో షెడ్యూల్ 1 లో ఏమేమి యాక్టివిటీస్ కవర్ అయినాయో మీరు చెప్పండి. లో ఐ మీన్ షెడ్యూల్ 1 లో ఏమేమి యాక్టివిటీస్ కవర్ అయినాయి మీరు చెప్పండి. వాట్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ కవర్డ్ అండర్ షెడ్యూల్ 1? ఏమేంటమ్మా అవి? పర్మనెంట్ ట్రాన్స్ఫర్, ఏంటది? పాయింట్ 1, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ where input tax credit has been availed on such assets. Excuse me. So first point is permanent transfer or disposal of the business assets. Disposal of the business assets where input tax credit has been availed on such assets. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సార్. ఫర్ ది కండక్ట్ ఆఫ్ మై బిజినెస్ నేను ఎన్ని అసెట్స్ పర్చేజ్ చేసి ఉంటాను. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి, వెదర్ ఐ కెన్ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆర్ నాట్. చెప్పుకున్నాం కదమ్మా, ఇన్ కేస్ ఆఫ్ పర్చేజ్ జరిగినప్పుడు, సమ్ బ్లాక్ 1 అండ్ నెక్స్ట్ బ్లాక్ 2, రైట్? ఐటీసీ బ్లాక్ 1 కి ఐటీసీ తీసుకున్నాను, బ్లాక్ 1 కి ఐటీసీ తీసుకోలేదు అనుకున్నాం ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అసెట్స్. at the point of sale, at point of transfer or disposal,
ద పాయింట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్. సో ఇప్పుడు ఏమైందంటే నేను ఎప్పుడో కొనుక్కున్న ఒక బ్లాక్ 1 అసెట్స్, బ్లాక్ 2 అసెట్స్ రెండు ఉన్నాయి. సో ఫర్ సపోజ్ ఆ బ్లాక్ 1 అసెట్స్ కి ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ నాకు ఎలాగో నేను పర్చేస్ చేసిన ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది నేను తీసుకున్నాను, అవైల్ చేసుకున్నాను. ఫర్ బ్లాక్ 2 అసెట్స్ నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని అవైల్ చేసుకోలేదు అనుకో. ఓకే, బాగానే ఉంది, కొంతకాలం బిజినెస్ లో యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ డిసైడెడ్ టు ట్రాన్స్ఫర్ దెమ్ ఫర్ మై అనదర్ ఎంటిటీ ఆర్ ఐ నీడ్ టు డిస్పోజ్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఇలా అన్నప్పుడు ఏమంటున్నాడంటే, సో ఈ రెండు కేసెస్ లో కూడా ఏముంటుంది, కన్సిడరేషన్ విల్ బి మిస్సింగ్. కన్సిడరేషన్ విల్ బి మిస్సింగ్ హియర్. థింగ్ ఈస్ కన్సిడరేషన్ విల్ బి మిస్సింగ్ హియర్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, సో ఇలా నువ్వు వితౌట్ కన్సిడరేషన్ కనుక ఇఫ్ యూ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ దోస్ అసెట్స్, ఓకే, సో ఇలా చేస్తే ఏవైతే అసెట్స్ కి ప్రీవియస్ గా నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నావో, ఏవైతే అసెట్స్ కి నువ్వు ప్రీవియస్ గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నావో, ఫర్ సచ్ అసెట్స్ ట్రీట్ దట్ now the transfer or disposal for such assets as a supply. That means బ్లాక్ 1 అసెట్స్ ఏవైతే మనం ప్రీవియస్ గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నామో ఆ అసెట్స్ నేను ఇప్పుడు కనుక ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ చేస్తే, ఈవెన్ దో దేర్ ఇస్ నో కన్సిడరేషన్, it will be included as a supply and I was supposed to pay the goods and service tax. Okay sir, what about block 2? బ్లాక్ 2 ఇప్పుడు నేను ఈ బ్లాక్ 2 కి నేను ప్రీవియస్ గా పర్చేస్ చేసినప్పుడు నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోలేదు. ఇప్పుడు నేను వాటిని ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ చేస్తున్నాను. సో నో ప్రాబ్లం, ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై, నాట్ ఏ సప్లై. ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై. అది పాయింట్ 1. ఈవెన్ దో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ బెటర్ ఇన్ ద క్లాస్, బట్ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రివిజన్ ఐఎమ్ మేకింగ్ యూ explain again. Okay, right. So second point ఏంటి ఒకసారి చూడండి. Supply of goods or services or both between the related persons or between distinct persons as specified in section 25 when made in the course or furtherance of business. Okay, ఇక్కడ ఏమంటున్నాడు, supply of goods or services or both between whom, between either the related person or between the distinct persons. సో రిలేటెడ్ పర్సన్స్ లో కానీ డిస్టింక్ట్ పర్సన్స్ లో కానీ వాళ్ళిద్దరి మధ్యలో కనుక ఏదైనా సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ కనుక జరిగితే వితౌట్ కన్సిడరేషన్, అండ్ ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిజినెస్, ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ లో నా గూడ్స్ ఏమన్నా సరే, లేదంటే నా సర్వీసెస్ కానీ, లేదంటే రెండు కానీ రిలేటెడ్ పర్సన్స్ తో షేర్ చేసుకున్నా, లేదంటే బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ తో షేర్ చేసుకున్నా, డెఫినెట్లీ it will be treated as a supply even though there is no consideration. Sir, in this context we need to understand who is a related person and who is a distinct person. Sir, as we have already discussed about the related party definition here, who are related persons? Such persons are officers or directors of another business, partners, or having a share of 25% or more in another entity, or direct control or indirect control. We both are controlled by another person, or we both together control another person. Okay, these cases are discussed in a related persons definition. And again we have discussed about that persons of the same family members are related parties. Sir, what do you mean by family here? Family means the spouse and the children of the person, and whether dependent or independent. Yeah, whether dependent or independent.
That means the spouse and children of a person are always related, comes under the family definition, whether they are dependent or whether not they are dependent or independent. And next, in the point 2, people in the point 2 have come to be family or said to be family only when they are dependent on the above person. Okay, who are that? The parents, the grandparents, brothers, sisters of the person, if they are mainly dependent on the said person. Who is said person? Said person means the person supplying the goods or services or both. ఓకేనా, అంటే వీళ్ళందరూ కూడా రిలేటెడ్ పర్సన్స్ డెఫినేషన్ లోకి వస్తారు. an employer and an employee is also a related persons. ఓకేనా, అంటే వీడు ఏమంటున్నాడంటే సింపుల్ గా రిలేటెడ్ పర్సన్స్ మధ్య ఏదైనా సప్లై జరిగితే ఇఫ్ దెర్ ఈస్ నో కన్సిడరేషన్, ఓకేనా, బట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై అని చెప్తున్నాడు. యాజ్ పర్ విచ్, యాజ్ పర్ షెడ్యూల్ 1.2. ఓకేనా, అనదర్ థింగ్ దట్ వి నోట్ హియర్ ఈస్, we need to note here is supply of goods or services or both in the form of gift, in the form of a gift by an employer to an employee in a particular financial year up to the extent of 50,000 shall not be treated as a supply, shall not be treated as a supply. అంటే ఒక ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీకి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 50,000 బిలో కన్నా గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఫ్రీగా ఇచ్చేస్తే దట్ మీన్స్ గిఫ్ట్ కింద ఇస్తే దట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై. దట్ మీన్స్ per employee 50,000 వరకు సప్లై చేస్తే దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై అండ్ హెన్స్ GST విల్ నాట్ బి లిపిడ్. అది పాయింట్ 2. ఓకే, పాయింట్ 3, supply of goods, supply of goods, supply of goods. Underline the word goods here. Services are not given because it is not possible, because it is not possible. అంటే ప్రిన్సిపల్ తరపున ఏజెంట్ గూడ్స్ సప్లై చేసిన, లేదంటే ప్రిన్సిపల్ తరపున గూడ్స్ ఏజెంట్ గూడ్స్ ని పర్చేస్ చేసిన, ఇక్కడ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ తరపున ఏజెంట్ గూడ్స్ సప్లై చేశాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, గూడ్స్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏజెంట్కి మూవ్ అవ్వాలిగా. ఎస్ ఆర్ నో? సో ఇలా మూవ్ అవ్వనప్పుడు దేర్ ఈస్ ఏ సప్లై ఫ్రమ్ ప్రిన్సిపల్ టు ఏజెంట్. ఇక్కడ ఏజెంట్ ప్రిన్సిపల్కి వెంటనే కన్సిడరేషన్ ఇవ్వడు. ఎప్పుడు ఏజెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏజెంట్ ఫర్దర్గా సప్లై చేసిన తర్వాత అప్పుడు వచ్చిన మనీని అప్పుడు ప్రిన్సిపల్కి పంపిస్తాడు. కానీ ఫర్ ద టైం బీయింగ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏజెంట్కి గూడ్స్ రావాలిగా. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దేర్ విల్ నాట్ బి ఎనీ కన్సిడరేషన్. ఓకే, అందుకని వాడు ఏమంటున్నాడంటే, సార్ నాకు అదంతా తెలియదు, ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏజెంట్కి గూడ్స్ వెళ్తున్నాయి కాబట్టి ఈవెన్ దో దేర్ ఈస్ నో కన్సిడరేషన్, ట్రీట్ ది ట్రాన్సాక్షన్ యాజ్ ఏ సప్లై యాజ్ పర్ షెడ్యూల్ 1 అని చెప్తున్నాడు. అండ్ వైసే వర్సా, ఏజెంట్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ కి గూడ్స్ వచ్చాయి. దట్ మీన్స్ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే ఏజెంట్ కి గూడ్స్ పర్చేజ్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు, ఆర్డర్ పాస్ చేశాడు. ప్రిన్సిపల్ కి ఖాళీ లేదు, ఏజెంట్ ని గూడ్స్ పర్చేజ్ చేసి ప్రిన్సిపల్ దగ్గరికి పంపించమని. ఇప్పుడు ఏజెంట్ ఏం చేస్తాడు, ఏజెంట్ వెళ్ళి మార్కెట్ లో గూడ్స్ పర్చేజ్ చేసి ప్రిన్సిపల్ కి పంపిస్తాడు. ఎస్ ఆర్ నో? సో ఏజెంట్ వెళ్ళి గూడ్స్ పర్చేజ్ చేసి ప్రిన్సిపల్ కి పంపిస్తాడు. At that time also there will be no consideration. Okay, so అప్పుడు ఏమవుతుందంటే that will be also treated as a supply as per schedule 1. Okay namma. So this is about point 3. Next,
0.4. Import of services by a person from a related person or from any of his other establishments outside India in the course or furtherance of business. And ఇక్కడ కూడా కన్సిడరేషన్ లేకుండా సర్వీసెస్ కనుక నేను ఇంపోర్ట్ చేసుకుంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై. ఇక్కడ 2 పాయింట్స్ క్లియర్ అమ్మా. ఇక్కడ ఏంటంటే ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? సర్వీస్ ప్రొవైడర్ ఎవరంటే రిలేటెడ్ పర్సన్. సర్వీస్ ప్రొవైడర్ ఎవరై ఉండాలంటే రిలేటెడ్ పర్సన్ ఆర్ అవర్ ఎస్టాబ్లిష్మెంట్. దట్ మీన్స్ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్. సర్వీస్ ప్రొవైడెడ్ ఎవరు రిలేటెడ్ పర్సన్ అండ్ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? అవుట్ సైడ్ ఇండియాలో ఉంటారు. మన రిలేటెడ్ పార్టీ కానీ మన ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎక్కడుంటారు? అవుట్ సైడ్ ఇండియాలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్న నాకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఎవరి దగ్గర నుంచి? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్ హూ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, నెక్స్ట్, since he is a related person to me, there may be or may not be consideration. అంతే కదమ్మా. పాయింట్ 2, కన్సిడరేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మే ఆర్ మే నాట్ బి కన్సిడరేషన్. మే ఆర్ మే నాట్ బి కన్సిడరేషన్. ఓకే, నెక్స్ట్, పర్పస్ ఏమై ఉంటుంది? పర్పస్ మేబీ ఫర్ ద పర్సనల్ పర్పస్ ఆర్ మేబీ ఫర్ ద కమర్షియల్ పర్పస్. పర్సనల్ ఆర్ కమర్షియల్ పర్పస్. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే 7(1)(c) క్లాస్ 4లో ఏమంటున్నాడంటే ఎస్, యూ క్యాన్ ఇంపోర్ట్ ది సర్వీసెస్ ఫ్రమ్ ఏ పర్సన్ who is a related person and whose location is outside India and having a commercial purpose, and that too for which purpose? That too for a commercial purpose. That means in the course or furtherance of business. Okay, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. And if there is no consideration, then such transaction will be covered under the scope of supply. That means import of services by a person from a related person outside India and in the course of furtherance of business, even though there is no consideration, then as per schedule 1 it will be treated as a supply. That's the point. Sir, మరి పైన కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంది కదా 7(1)(b)లో. 7(1)(b)లో ఏం చెప్తున్నాడు? దేర్ షుడ్ బి కన్సిడరేషన్. 7(1)(b)లో కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, 7(1)(c)లో లాస్ట్ పాయింట్ కూడా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ద థింగ్ ఈస్ 7(1)(b)లో కన్సిడరేషన్ ఇస్ మ్యాండేటరీ. 7(1)(c)లో కన్సిడరేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ. And in case of 7(1)(b)లో అయితే it may or may not be in the course of business. In case of 7(1)(c) అయితే it should be for the purpose of business. Okay, so that is the point. Okay, let us see an example. For point 4, import of services మీద ఒక మంచి ఎగ్జాంపుల్. Okay, come to page number
కమ్ టు పేజ్ నెంబర్ 2.12. వచ్చారా? 2.12కి వచ్చారా? మా పేజ్ నెంబర్ 2.12కి వచ్చారా? Yes, sir. చూడండి అమ్మా, అక్కడ ఇలస్ట్రేషన్ 1 ఒకసారి చూడండి. మిసెస్ ప్రగతి received a legal advice for his personal problems. Underline the word personal problems. Legal advice అంటే nothing but service. Okay, you know that Mrs. Pragati is a person. Because he is an individual, she is an individual, and legal advice is a service. Okay, for the personal problems, underline the word personal problems. That means the purpose is personal or not in the form of in the course of business, not in the course of business. Okay, right. And paid 1,000 pound as a legal fee to Miss Unnati of UK. 1,000 rupees pay చేసినంత ఆవిడ. 1,000 rupees is a consideration. 1,000 pound or 1,000 rupees. Okay, is a consideration. Yes, there is a consideration in this transaction. Okay, explain whether the above activity of import service would amount to supply under section 7 of the CGST Act. మా ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చాడు, ఆ ట్రాన్సాక్షన్ అనలైజ్ చేసి మీరు సెక్షన్ 7 ప్రకారం సప్లై అవుతుందో లేదో చెప్పమని చెప్పాడు. సో ఇప్పుడు సెక్షన్ 7 ప్రకారం సప్లై అవ్వాలంటే మనం ఏం చెక్ చేయాలి? 7(1)A చూడాలి, 7(1)B చూడాలి, 7(1)C చూడాలి. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ కేసు ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఎస్ ఆర్ నో? ఎందుకంటే మిస్ ఉన్నతి ఎక్కడుంది? లండన్ లో ఉంది. ఎస్ ఆర్ నో? సో మిస్ ఉన్నతి లండన్ లో ఉంది, అండ్ నెక్స్ట్ మిస్ ప్రగతి ఇండియాలో ఉంది అనుకున్నాం. స్పెసిఫిక్ గా చెప్పలేదు కాబట్టి కన్సిడర్ మిస్ ప్రగతి ఈజ్ ఇన్ ఇండియా. ఓకే, సో దెన్ ఇట్ విల్ బి అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. సో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ మనకి ఏ ప్రొవిజన్ లో కవర్ అవుతుంది? 7(1)B అండ్ 7(1)C. ఎస్ ఆర్ నో? 7(1)C పాయింట్ నెంబర్ 4, షెడ్యూల్ 1. సో మనకి 2 ఏరియాస్ లో కవర్ అవుతుంది ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ గురించి. సో లెటస్ చెక్ 7(1)B. 7(1)B ప్రకారం ఏమన్నా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అవుతుందేమో చెక్ చేద్దాం. 7(1)B ప్రకారం మనకి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అవ్వాలంటే ఏమై ఉండాలి? దేర్ షుడ్ బి కన్సిడరేషన్. ఎస్, దేర్ ఈస్ ఎ కన్సిడరేషన్ ఆఫ్ 1,000 pounds. 1,000 pounds. Okay. Next, and it may or may not be in the course of business. May or may not be in the course of business. అంటే ఇక్కడ పర్పస్ తో పని ఏమీ లేదు. Purpose not required. So definitely it will be treated as a supply under 7(1)B. Yes or no? అవుతుందా అవదమ్మా? 7(1)B ప్రకారం సప్లై అవుతుందా అవదా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ కన్సిడరేషన్. ప్రైమా ఫేసి ఏంటి పాయింట్? కన్సిడరేషన్ ఉండాలి. పర్పస్ రిక్వైర్డా? నాట్ రిక్వైర్డ్. వెదర్ ఇట్ మే బి పర్సనల్ పర్పస్ ఆర్ ఇట్ మే బి బిజినెస్ పర్పస్, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై యాజ్ పర్ 7(1)B. పాయింట్ ఈస్ క్లియర్. ఓకే, లెట్ us continue the question. So if in the above case both of them are real sisters, రియల్ సిస్టర్ అయితే ఏమవుతారమ్మా? రిలేటెడ్ పర్సన్స్ అయిపోతారు. సో అంటే స్లోలీ ద క్వశ్చన్ ఇస్ కమింగ్ టు 7(1)C. ఓకే, రియల్ సిస్టర్స్ అండ్ నో కన్సిడరేషన్ ఇస్ పెయిడ్. నో కన్సిడరేషన్ ఇస్ పెయిడ్ అంటే కన్సిడరేషన్ లేదు అంటే క్వశ్చన్ ని మోడిఫై చేస్తున్నాడు.
క్వశ్చన్ ని మోడిఫై చేస్తున్నాడు. క్వశ్చన్ ని మోడిఫై చేస్తాం. ఏమంటున్నాడు? కన్సిడరేషన్ లేదంట, నో కన్సిడరేషన్. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎవరంట? రియల్ సిస్టర్స్ అంట. రియల్ సిస్టర్స్ మీన్స్ రిలేటెడ్ పార్టీస్ ఆర్ రిలేటెడ్ పర్సన్స్ డెఫినేషన్ లో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ మనకి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అప్లై అవ్వాలంటే రిలేటెడ్ పార్టీస్ లో పర్పస్ ఇంపార్టెంట్ కదా, కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా. ఎస్ ఆర్ నో? అంతే కదమ్మా. ఇక్కడ పర్పస్ ఏమేమి ఉంటుందో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇక్కడ పర్పస్ కనుక ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ పర్పస్ అయితే, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయితే డెఫినెట్లీ ఇది ఏమైపోతుంది? 7(1)(c) ప్రకారం 7(1)(c) ప్రకారం షెడ్యూల్ 1 ప్రకారం ఏమవుతుంది? సప్లై అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు క్వశ్చన్ నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే బిజినెస్ పర్పసా, కమర్షియల్ పర్పసా, పర్సనల్ పర్పసా చెక్ చేయాలి. చూద్దాం. అండ్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్ ఇస్ పేడ్, దెన్ విల్ ఇట్ చేంజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ పాయింట్ ఏమన్నాడంటే సేమ్ క్వశ్చన్ అంతా అలాగే ఉంచండి. అంటే పైన క్వశ్చన్ లో ఏ పర్పస్? పర్సనల్ పర్పస్ అని చెప్పాడు. ఎస్ ఆర్ నో? పైన క్వశ్చన్ లో రీజన్ ఏం చెప్పాడమ్మా? పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పాడు, అంటే పర్సనల్ పర్పస్. సో పర్సనల్ పర్పస్, రియల్ సిస్టర్స్, నో కన్సిడరేషన్. ఓకే, ఇప్పుడు ఇది 7(1)(c) ప్రకారం సప్లై అవుతుందా అవదా? నో, ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై యాజ్ పర్ 7(1)(c). ఎప్పుడు సప్లై అవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఏ బిజినెస్ పర్పస్. ఓకే, ఇంకా క్వశ్చన్ ఫర్దర్ ఎక్స్టెండ్ చేద్దాం. Further, in the above case, both of them are real sisters, and Mrs. Pragati receives the legal advice for her business. For her business. Underline the word for her business. అంటే ఏంటి? ఇక్కడ పర్పస్ చేంజ్ చేశాడు. అంటే రియల్ సిస్టర్స్, ఐ మీన్స్ రిలేటెడ్ పార్టీస్, నో కన్సిడరేషన్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, అండ్ బిజినెస్ పర్పస్. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ కేస్ ఆఫ్ 7(1)(c). Yes, it will be treated as a supply even though there is no consideration. Even though there is no consideration. మా అర్థమైందా పాయింట్ క్లియర్ గా? సో దీన్ని బట్టి 7(1)(a), 7(1)(b) అండ్ 7(1)(c) గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో దీనికి కొన్ని వాల్యూ యాడెడ్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఓకేనా? మా ఇక్కడ థర్డ్ పాయింట్ ఉంది కదమ్మా, సప్లై ఆఫ్ గూడ్స్ బై అ ప్రిన్సిపల్ టు హిస్ ఏజెంట్, అలాగే ఏజెంట్ టు ది ప్రిన్సిపల్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఈ కేసులో కవర్ అవ్వాలంటే ఒక కండిషన్ చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే ఇన్ కేసు కండిషన్ ఏమంటున్నాడంటే ఇన్ కేస్ ప్రిన్సిపల్ టు ఏజెంట్, ఏజెంట్ టు ప్రిన్సిపల్ సప్లై జరిగింది అనుకో. ఇప్పుడు ఇది మనకి షెడ్యూల్ 1లో కవర్ అవ్వాలి అంటే, షెడ్యూల్ 1లో కవర్ అయ్యి సప్లై అవ్వాలి అంటే కండిషన్ ఏం చెప్తున్నాడంటే ఇన్వాయిస్ టు బి issued in the name of agent. In the name of agent. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే దెన్
then this case will fall. That means transactions between the principal and the agent to principal will fall in the scope of 71C schedule 1.3. అప్పుడైతేనే అంటే ఇన్వాయిస్ ఎవరి పేరు మీద ఇష్యూ చేయాలి, ఏజెంట్ పేరు మీద ఇష్యూ చేయాలి. I will explain you in a better manner. Say for suppose ప్రిన్సిపల్ ఏజెంట్ కి గూడ్స్ పంపించాడు, ఏజెంట్ కస్టమర్ కి గూడ్స్ సేల్ చేశాడు అనుకుందాం, సప్లై చేశాడు అనుకుందాం. ఇప్పుడు కస్టమర్ కి బిల్ కావాలిగా, ఎస్ఆర్ నో, ఇన్వాయిస్ ఇవ్వాలిగా. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ లో సప్లయర్ రిసిపియంట్ డీటెయిల్స్ ఉండాలిగా. సప్లయర్ అండ్ రిసిపియంట్, ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొనుక్కుంటున్నారు అనే డీటెయిల్స్ ఇన్వాయిస్ లో ఉండాలిగా. ఎస్ఆర్ నో. సో నో డౌట్ రిసిపియంట్ విల్ బి ది రిసిపియంట్ డీటెయిల్స్ లో ఎవరి పేరు ఉంటుంది, కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. మరి ఇక్కడ సప్లయర్ డీటెయిల్స్ ప్లేస్ లో ప్రిన్సిపల్ నేమ్ ఉండాలా, ఏజెంట్ నేమ్ ఉండాలా? ఏజెంట్. యాక్చువల్ గా అయితే ఇక్కడ ప్రిన్సిపల్ నేమ్ గనక ఉంటే సప్లయర్ ప్లేస్ లో ఉండొచ్చు, లేదంటే ఏజెంట్ నేమ్ అయినా ఉండొచ్చు సప్లయర్ ప్లేస్. ప్రిన్సిపల్ నేమ్ in the place of supplier or agent name in the place of supplier, ఎలా అయినా ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు బిల్లింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే, ఈ కేస్ 1 ఏదైతే ఉందో దట్ మీన్స్ సప్లయర్ ప్లేస్ లో కనుక ప్రిన్సిపల్ నేమ్ అని ఉంటే దెన్ ఇట్ విల్ నాట్ ఫాల్ ఇన్ ది స్కోప్ ఆఫ్ 71C. సో 71C షెడ్యూల్ 1 లోకి ఈ కేసు రాదు. అదే ఇన్ కేసు సప్లయర్ ప్లేస్ లో ఏజెంట్ నేమ్ గనక ఉంటే దెన్ షెడ్యూల్ 1 లోకి వస్తుంది. మా పాయింట్ క్లియర్ అయిందా మీకు? ఏం చెప్తున్నాడు, కండిషన్ ఏంటంటమ్మా? సో ఇన్వాయిస్ లో నో డౌట్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి అయినా ఏజెంట్ దగ్గర నుంచి అయినా కస్టమర్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి, ఇన్వాయిస్ అనేది రైజ్ చేయాలి. ఎస్ఆర్ నో? ఇన్వాయిస్ మ్యాండేటరీ. సో ఎప్పుడైతే మనం ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నామో డెఫినెట్లీ అక్కడ సప్లయర్ డీటెయిల్స్ ఉండాలి, రిసిపియంట్ డీటెయిల్స్ కూడా ఉండాలి. సో రిసిపియంట్ వితౌట్ నో డౌట్ కస్టమర్ ఎవరైతే గూడ్స్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ సప్లయర్ ప్లేస్ లో ఇద్దరు నేమ్స్ ఉండే అవకాశం ఉంది, ఐదర్ ఇట్ మే బి ఏ ప్రిన్సిపల్ ఆర్ ఇట్ మే బి అన్ ఏజెంట్. ఓకేనా? ఇక్కడ ఏజెంట్ నేమ్ గనక ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, ఏజెంట్ నేమ్ గనక ఉంటే సో ప్రిన్సిపల్ టు ఏజెంట్ అనేది ఒక ఇండివిజువల్ సప్లై కింద తీసుకోవాలి, ఏజెంట్ టు కస్టమర్ ని ఒక ఇండివిజువల్ సప్లై కింద తీసుకోవాలి. అదేనమ్మా. సో ఇన్వాయిస్ లో ఇప్పుడు కస్టమర్కి వెళ్ళే ఇన్వాయిస్ లో సప్లయర్ ప్లేస్ లో ఏజెంట్ నేమ్ గనక ఉంటే దెన్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ది ఏజెంట్ అండ్ ది కస్టమర్. సో అంతకుముందు మరి ఏజెంట్ గూడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ప్రిన్సిపల్ దగ్గర నుంచి వచ్చినాయి. ఎస్ఆర్ నో? సో అంటే ఇప్పుడు ఏమంటాడంటే, ఏజెంట్ కస్టమర్ ఒక సెపరేట్ ట్రాన్సాక్షన్ కింద తీసుకున్నావుగా, దెన్ ప్రిన్సిపల్ టు ఏజెంట్ కూడా సప్లై కిందే తీసుకో. సప్లై కింద తీసుకొని సో ఇక్కడ కన్సిడరేషన్ ఉండదు, ఇక్కడ కన్సిడరేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కన్సిడరేషన్ లేకపోయినా సప్లై అవుతుంది, ఇక్కడ కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా సప్లై అవుతుంది. అర్థమైందమ్మా పాయింట్? సో ఇది స్కోప్. సార్ ఒకవేళ మరి
ప్రిన్సిపల్ టు ఏజెంట్ గూడ్స్ వచ్చాయి, కస్టమర్ కి సేల్ చేసేసాము. ఓకే, సప్లయర్ ప్లేస్ లో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ నేమే ఉంది. సప్లయర్ ప్లేస్ లో ప్రిన్సిపల్ నేమే ఉంది, ఏజెంట్ నేమ్ ఎక్కడా లేదు. కస్టమర్ కి ఇచ్చిన ఇన్వాయిస్ లో ఏజెంట్ నేమ్ లేదు, సప్లయర్ ప్లేస్ లో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ నేమే ఉంది. దెన్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ది ప్రిన్సిపల్ అండ్ ది కస్టమర్, సింగిల్ ట్రాన్సాక్షన్. నో? సో ఇక్కడ తర్వాత ఏంటి, ప్రిన్సిపల్ ఏజెంట్ కి జస్ట్ కమిషన్ ఇచ్చేస్తాడు. ఓకేనా? సో ఇందులో ఒక ట్రాన్సాక్షన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా? దెన్ ఇట్ విల్ నాట్ బి కవర్డ్ అండర్ షెడ్యూల్ 1. And in this case, the transfer of goods from principal to agent without consideration is not a supply. మా పాయింట్ అర్థమైనా అందరికి? ఏమంటున్నాడు సప్లయర్? ఇప్పుడు కస్టమర్ కొనుక్కున్నప్పుడు సప్లయర్ ప్లేస్ లో ఎవరి నేమ్ ఉంటే అది సప్లై అవుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ 1 ప్రకారం సప్లై అవ్వాలంటే సప్లయర్ ప్లేస్ లో ఎవరి నేమ్ ఉండాలి? ఏజెంట్ సార్. నేమ్ ఉండాలి. అప్పుడు ట్రాన్సాక్షన్స్ 2 ట్రాన్సాక్షన్ కింద స్ప్లిట్ అవుతుంది. ఒకటే ప్రిన్సిపల్ టు ఏజెంట్ ట్రాన్సాక్షన్ వితౌట్ కన్సిడరేషన్, నెక్స్ట్ ఏజెంట్ టు కస్టమర్ ట్రాన్సాక్షన్ విత్ కన్సిడరేషన్ కింద 2 ట్రాన్సాక్షన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఎప్పుడైతే అలా స్ప్లిట్ అయిందో నో డౌట్ ఏజెంట్ టు కస్టమర్ అనేది సప్లై, అది మనకి తెలుసు. ప్రిన్సిపల్ టు ఏజెంట్ కూడా సప్లై అవుతుంది యాజ్ పర్ షెడ్యూల్ 1. ఇంకో కేసు ఏంటి, ఇన్వాయిస్ లో డైరెక్ట్ గా ఏజెంట్ నేమ్ ఉండకుండా సప్లయర్ నేమ్ ఉండడం, అది కేసు. ఈ కేసులో డైరెక్ట్ గా ఏజెంట్ కనబడ్డ కస్టమర్, సో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ నేమ్ లోనే ఇన్వాయిస్ అనేది రైజ్ అవుతుంది. ఓకేనా? సో ఎట్ దట్ టైమ్ ఇట్ విల్ నాట్ బి కవర్డ్ అండర్ షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 లో కవర్ అవ్వదు. అంటే పాయింట్ ఏంటంటే ఇన్వాయిస్ షుడ్ బి రైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏజెంట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ సేల్. అర్థమైందమ్మా పాయింట్? నెక్స్ట్ ఇదే ఎగ్జాంపుల్ లో సప్లైలో కాకుండా పర్చేజెస్ లో చూడండి, ఇంకా సింపుల్ గా అర్థం అవుతుంది. ఫర్ సపోజ్ ఏజెంట్ ఉన్నాడు. ఏజెంట్ ఏం చేశాడంటే మార్కెట్ నుంచి గూడ్స్ కొన్నాడు, మార్కెట్ నుంచి గూడ్స్ పర్చేజ్ చేశాడు అనుకుందాం. ఎందుకు పర్చేజ్ చేస్తాడు ఏజెంట్? డెఫినెట్లీ బై ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రిన్సిపల్, అంతే కదా? ప్రిన్సిపల్ ఏదో ఆర్డర్ ఇచ్చాడని చెప్పి ఏజెంట్ వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి గూడ్స్ ని పర్చేజ్ చేశాడు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇన్వాయిస్ ఎవరి పేరు మీద తీసుకుంటున్నాడో ఏజెంట్ అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఏజెంట్ ఏం చేశాడంటే మార్కెట్ లో ఎవరైతే సెల్లర్ ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఇన్వాయిస్ ప్రిన్సిపల్ నేమ్ మీద ఇవ్వండి అని చెప్పాడు. ఏమంటే నేను ఏజెంట్ని, మా ప్రిన్సిపల్ నన్ను గూడ్స్ పర్చేజ్ చేసుకురమ్మని చెప్పాడు, సో మీరు కస్టమర్ ప్లేస్ లో ప్రిన్సిపల్ నేమ్ ఎంటర్ చేయమని చెప్పాడు. అది కేస్ 1. కేస్ 2 ఏమంటున్నాడంటే లేదు నేను ఏజెంట్ని కాబట్టి నా నేమ్ ఎంటర్ చేయమని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, సో ఈ కేస్ 1 షెడ్యూల్ 1 లో కవర్ అవుతుందా? కేస్ 2 షెడ్యూల్ 1 లో కవర్ అవుతుందా? షెడ్యూల్ 1 లో కేస్ 1 కవర్ అవుతుందా? కేస్ 2 కవర్ అవుతుందా? కేస్ 2 సార్. Yes, case 2 will be covered in schedule 1, right? So this is about the concept, scope of principal and agent. So principal and agent relationship షెడ్యూల్ 1 లో ఉన్నట్టు కవర్ అవ్వాలంటే డెఫినెట్లీ అక్కడ ఏం జరిగి ఉండాలి, ఏజెంట్ నేమ్ మీద ఇన్వాయిస్ తీసుకోవడం లేదంటే ఇన్వాయిస్ ఇవ్వడం జరిగి ఉండాలి.
సో అప్పుడు ప్రిన్సిపల్ టు ఏజెంట్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ కన్సిడరేషన్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ దే విల్ ఫాల్ అండర్ ది సప్లై. 2 transactions అరైజ్ అవుతాయి అప్పుడు. One is transaction between principal to agent and another one is transaction between agent to customer. Okay, right. Next. మా కన్సిడరేషన్ ఉంటుంది కదా. సో కన్సిడరేషన్ డెఫినేషన్ లో మనం ఏం చెప్పుకున్నాం సార్? కన్సిడరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ వచ్చినా, లేదంటే ఏ ఫామ్ లో వచ్చినా, లేదంటే సప్లై జరిగిన తర్వాత వచ్చినా, సప్లై జరగక ముందు వచ్చినా సరే కన్సిడరేషన్ కింద తీసుకుంటాం అనుకున్నాం. ఇప్పుడు మీరు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా రకాలుగా డిపాజిట్లు చేస్తూ ఉంటారు. తెలుసా మీకు డిపాజిట్ల గురించి? డిపాజిట్ అంటే ఏంటమ్మా? మీనింగ్ చెప్పండి, మీకు తెలిసిన మీనింగ్ చెప్పండి. డిపాజిట్ అంటే ఏంటి? Say for suppose, if I want to take an electricity connection, నేను ఏం చేయాలమ్మా? నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీగా కనెక్షన్ ఇచ్చేస్తారా? చెప్పండి. వాళ్ళు ఏం చేయమంటారు? నన్ను ఒక సెర్టైన్ అమౌంట్ డిపాజిట్ కింద కట్టమని చెప్తారు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి దగ్గర మీటర్ ఫిక్స్ చేస్తారు అండ్ నెక్స్ట్ దానికి కావాల్సిన వైరింగ్ అంతా చేస్తారు. ఓకే, ఏమైనా చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా పడితే అవి కూడా, అంటే కరెంట్ ఒకవేళ నాకు కనుక మా ఏరియాలో కనుక ఎలక్ట్రిసిటీ పోల్ లేకపోతే ఆ ఎలక్ట్రిసిటీ పోల్స్ అవన్నీ వేస్తారు. ఎస్ ఆర్ నో? ఇవన్నీ వేస్తారు కదమ్మా. ఇవన్నీ వేసినందుకు వాళ్ళు ఏం చేయమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను, ఇవంతా ప్రాపర్టీ ఎవరిది? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓనర్షిప్ అంతా కూడా వాళ్ళ పేరు మీద ఉంటుంది, మీటర్ కూడా వాళ్ళ పేరు మీద ఉంటుంది. సో వాళ్ళు దానికి నన్ను ఏం చేయమంటారంటే, ఒక డిపాజిట్ అమౌంట్ పే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక డిపాజిట్ అమౌంట్ పే చేస్తే అప్పుడు మీకు కనెక్షన్ ఇస్తాం. సేమ్ ఇన్ ది కేస్ ఆఫ్ టెలిఫోన్ బిల్ కూడా అంతే. బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ అని కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఖచ్చితంగా డిపాజిట్ తీసుకుంటారా, తీసుకోరా? మనకి ల్యాండ్ లైన్ ఇస్తారు, వైరింగ్ ఇస్తారు. ఎస్ ఆర్ నో? మా తెలుసా మీకు? డిపాజిట్ పే చేయాలి కదా మనం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వెదర్ దిస్ డిపాజిట్ విల్ బి, అంటే ఈ డిపాజిట్ నేను ఏదైతే ఇచ్చానో వెదర్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కన్సిడరేషన్ ఆర్ నాట్. పాయింట్ ఏంటంటే, ఈ డిపాజిట్ ఇప్పుడు కన్సిడరేషన్ అవుతుందా అవ్వదా? ఎప్పుడైతే ఈ డిపాజిట్ ఒకవేళ కన్సిడరేషన్ అయిందంటే ఏంటి? ఇప్పుడు నేను పే చేసిన డిపాజిట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడరేషన్ కింద తీసుకున్నారనుకో. కన్సిడరేషన్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే, నేను ముందే అమౌంట్ ఇచ్చానని అర్థం. అప్పుడు ఏమవుతుంది? అడ్వాన్స్ కింద చేంజ్ అవుతుంది దాని ఫామ్. ఎప్పుడైతే అడ్వాన్స్ అయిందో డెఫినెట్లీ ఇట్ విల్ బి కవర్డ్ అండర్ ది స్కోప్ ఆఫ్ సప్లై. ఎస్ ఆర్ నో? అంతే కదా. అడ్వాన్స్ అయిందంటే సప్లై మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ ఇన్ ది ఫ్యూచర్ అవుతుంది. డెఫినెట్లీ ఇట్ విల్ ఫాల్ అండర్ ది స్కోప్ ఆఫ్ సప్లై యాజ్ పర్ 7(1)(a. అంతేనా కదా? కానీ నేను డిపాజిట్ చేశాను, ఇక్కడ నాకు ఇంకా సప్లై ఏం చేయలేదు, ఓనర్షిప్ అంతా వాళ్ళ పేరు మీదే ఉంటుంది. సో అంటే ఇక్కడ నేను జస్ట్ ఈ డిపాజిట్ మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేస్తారుగా. ఎస్ ఆర్ నో? డిపాజిట్ అంటే మీనింగ్ అదే కదా. నేను ఎప్పుడైతే కనెక్షన్ రిమూవ్ చేసుకుంటానో వాళ్ళ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఫిట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసేసుకుని నా డబ్బులు నాకు ఇచ్చేస్తారు. ఎస్ ఆర్ నో? అదే కదా డిపాజిట్ మీనింగ్ అంటే.
మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేసేటప్పుడు అది కన్సిడరేషన్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే డిపాజిట్స్ will not be treated as a consideration. Deposits will not be treated as a consideration. Deposits will not be consideration. Hence, it is not a supply. Hence, it is not a supply done. సో అంటే నేను ఎవరికైనా డిపాజిట్ ఇచ్చినంత మాత్రాన, ఐ మీన్ నేను ఎవరి దగ్గర నుంచి అయినా డిపాజిట్ తీసుకున్నంత మాత్రాన అక్కడ సప్లై జరిగినట్టు కాదు. పాయింట్ ఓకేనమ్మా? సార్ ఒకవేళ ఆ సోకాల్డ్ టెలిఫోన్ బిల్లు నేను కట్టలేకపోయా అనుకున్నా, టెలిఫోన్ బిల్లు నేను కట్టలేకపోయా, నా టెలిఫోన్ బిల్లు డ్యూ అయిపోయింది, ఒక 2 months డ్యూ అయింది అనుకున్నాం. ఓకేనా? సో డెఫినెట్లీగా వాళ్ళు ఏం చేస్తారు, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు నాకు నోటీస్ పంపుతారు, సార్ ప్లీజ్ పే ద టెలిఫోన్ బిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని. ఓకేనా? టెలిఫోన్ బిల్ డ్యూ అయిపోయింది. టెలిఫోన్ బిల్లు డ్యూ అయిపోయింది ఒక 2 months అంటే. ఓకే రైట్. సో 2 months టెలిఫోన్ బిల్లు ఒక 1000 రూపీస్ ఉందనుకో. నేను ఇంతకుముందు ఫస్ట్ నేను కనెక్షన్ తీసుకున్నప్పుడు డిపాజిట్ ఒక 1000 రూపీస్ పే చేశాను, 1000 రూపీస్ పే చేశాను అనుకోండి. సో మీకు తెలుసు యాజ్ ఎ జనరల్ మేనర్ కింద వాళ్ళు నేను ఇప్పుడు పే చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి డిపాజిట్ అడిగితే ఇస్తారా వాళ్ళు? బిల్ ఇంకా 2 months డ్యూ ఉంది, ఓకేనా, బిల్ తర్వాత పే చేస్తాను, డిపాజిట్ ఇమ్మంటే ఇస్తారా? నా కనెక్షన్ వద్దు, మీకు కనెక్షన్ తీసేసుకోండి, నేను కట్టిన డిపాజిట్ ఉంది కదా ఆ డిపాజిట్ అమౌంట్ నాకు ఇచ్చేయండి, నేను మీ బిల్ తర్వాత ఇస్తానంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది నేను ఇవ్వాల్సిన అమౌంట్కి వాళ్ళు ఏం చేస్తారు, సెట్ ఆఫ్ చేసుకుంటారు. ఎస్ ఆర్ నో? చేసుకుంటారా చేసుకోరా? Yes, sir. డెఫినెట్లీ దే విల్ సెట్ ఆఫ్. సో ఎప్పుడైతే ఇలా డిపాజిట్ సెట్ ఆఫ్ జరిగిందో ఇన్ లీవ్ ఆఫ్ యాజ్ ఎ కన్సిడరేషన్ ఫర్ ద సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, సో అప్పుడు ఆ డిపాజిట్ ఫామ్ చేంజ్ అయ్యి అది కన్సిడరేషన్ కింద మారుతుంది. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? మారుతుందిగా. అంటే అప్పుడు దాకా డిపాజిట్, అప్పుడు దాకా నేను రీపే చేయాలి, అవతల పక్క ఎవరైతే డిపాజిట్ తీసుకున్నారో ఆ డిపాజిట్ అమౌంట్ వాళ్ళు రీపే చేయాలి. ఎప్పుడైతే మనం వాళ్ళకి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద అమౌంట్ ఇవ్వలేదో వాళ్ళు ఏం చేశారు, డిపాజిట్ ని అడ్జస్ట్ చేసుకున్నారు. సో అంటిల్ అండ్ అన్లెస్ డిపాజిట్ ని అడ్జస్ట్ చేయనంత వరకు కూడా ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. ఎప్పుడైతే నేను అడ్జస్ట్ చేశానో దెన్ దాన్ని కన్సిడరేషన్ కింద తీసుకుని దాన్ని మనం ఏమంటాం, సప్లై అంటాం. సప్లై జరిగినట్టు. మా పాయింట్ క్లియరా? Yes, sir. సో డిపాజిట్స్ ఆర్ జనరల్లీ ఇన్ ద నేచర్ ఆఫ్ రీపేయబుల్ ఇన్ ఫ్యూచర్. నేను ఎవరి దగ్గర నుంచి అయినా డిపాజిట్ తీసుకున్నానంటే దాని అర్థం ఏంటి, ఫ్యూచర్ లో నేను మళ్ళీ వాళ్ళకి రీపే చేసేస్తాను అని అర్థం. ఎప్పుడైతే నేను ఫ్యూచర్ లో రీపే చేస్తే లైబిలిటీ నాకు ఉందో అది ఈ రోజు నాకు కన్సిడరేషన్ అవ్వదుగా. ఎప్పుడైతే కన్సిడరేషన్ అవ్వదో దెన్ ఇట్ విల్ నాట్ ఫాల్ అండర్ ద స్కోప్ ఆఫ్ సప్లై. కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైతే వాళ్ళు నాకు ఇవ్వాల్సిన, నేను సప్లై చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కి వాళ్ళు అమౌంట్ ఇవ్వలేదో నేను ఏం చేస్తాను, ఈ డిపాజిట్ ని అడ్జస్ట్ చేసుకుంటాను ఫర్ మై సప్లైస్ మేడ్. ఎప్పుడైతే నేను ఆ డిపాజిట్ ని అడ్జస్ట్ చేసుకుంటానో దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ consideration for the supply of goods or services or both, and it will be treated as a supply, and hence GST will be levied. GST will be levied. ఓకేనమ్మా, అర్థమైందా పాయింట్?
Yes, sir. Right. Ma, what do you mean by distinct persons? డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఏమేంటి? ఎవరెవరిని డిస్టింక్ట్ పర్సన్స్ అంటారు మీరు చెప్పండి. డిస్టింక్ట్ పర్సన్ డెఫినేషన్ చదువుకున్నాం కదా, మనం ఎగ్జాంపుల్స్ ద్వారా డిస్కస్ చేసుకున్నాం కదా. డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు చెప్పండి? ఓనర్ సేమ్ అయ్యింది, ఓనరు సేమ్ అయ్యింది, ఓకేనా. బట్ డిఫరెంట్ జిఎస్ రిజిస్ట్రేషన్స్ కనుక ఉంటే, డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ కనుక ఉంటే, then such units are called distinct persons. Are called distinct persons. Sir, who are they, sir? Example నేను చెప్పాను కదమ్మా. సే ఫర్ సపోజ్ నాకు బ్రాంచెస్ ఉన్నాయనుకున్నాను. విదిన్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఒక బ్రాంచ్, అలాగే రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఉంది. ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు గెట్ different registrations for these two places? No, sir. No, sir. So within the state lo naku one registration is enough, right? Within the state lo naku one registration is enough. But I have an option. కావాలంటే నేను డిఫరెంట్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు, లేదంటే నేను ఈ రాజమండ్రిని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద యాడ్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు సార్. సో ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి రెండు రిజిస్ట్రేషన్స్ ఉన్నట్ట, ఒక్క రిజిస్ట్రేషన్ ఉన్నట్ట రెండిట్లకి? సో ఒక్క రిజిస్ట్రేషన్ ఉన్నట్టే. సార్. సో దేర్ ఈస్ ఓన్లీ వన్ రిజిస్ట్రేషన్ హియర్. సో దెన్ దిస్ two branches will not be called as a distinct persons. Not distinct persons. Okay, sir, let us go with another example. నాకు ఆప్షనల్ కదా, డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. పై కేసులో నేను ఏం చేశానంటే రాజమండ్రి బ్రాంచ్ ని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద యాడ్ చేస్తాను. సో ఈ కేసులో నేను ఏం చేస్తున్నానంటే రాజమండ్రి బ్రాంచ్ ని దీనికి ఒక సెపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, అలాగే కాకినాడ బ్రాంచ్ కి ఒక సెపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను అనుకో. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా, వెదర్ దీస్ టూ ఓనర్ సేమ్ అమ్మా, ఓనర్ సేమ్. ఓకేనా, whether these two will be called as a distinct persons or not? Yes, sir. Yes, they will be. Yes, these two persons are distinct persons, even though they are within the same state, but I have taken the separate registrations. These two persons will be called as a distinct persons. Anyway, we know third category. I have a unit or a principal business in Kakinada of Andhra Pradesh state, or I have a branch in Hyderabad which comes into Telangana state. No doubt it is mandatory for me to get separate registrations. Yes or no? So Yes, separate sir. registrations కావాలి, because the state code will get changed. వీళ్ళిద్దరిని ఇప్పుడు డిస్టింక్ట్ పర్సన్స్ అంటారా అంటారా? Yes, they will be called as a distinct persons. They will be called as a distinct persons. ఓకేనా అమ్మా? సో ఈ డిస్టింక్ట్ పర్సన్స్ డెఫినేషన్ ఇందాక మనం మర్చిపోయాం. ఎప్పుడు ఎక్కడది డిస్టింక్ట్ పర్సన్స్ పాయింట్ ఎక్కడ యూజ్ చేయాలి మనం?
షెడ్యూల్ 1 లో సార్. షెడ్యూల్ 1. In case of schedule 7.1c, schedule 1.2, right? Okay. So by this మనం 7.1a, 7.1b అండ్ 7.1c ని కంప్లీట్ గా డిస్కస్ చేసాం. ఓకే, సో రేపు సెషన్ లో 7.1a మీన్ 7.1a సెక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో మనకి ఏం చెప్తాడంటే యాక్టివిటీస్ to be treated either as a supply of goods or services. ఈ సెక్షన్ లో మనకి ఏం చెప్తాడంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ చెప్తాడు. చెప్పి వాటిని గూడ్స్ కింద ట్రీట్ చేయాలా, సప్లై ఆఫ్ గూడ్స్ అనాలా, లేదంటే సప్లై ఆఫ్ సర్వీసెస్ అనాలా అనేది మనకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు. ఇట్ ఈస్ జస్ట్ ఏ క్లారిఫికేషన్ సెక్షన్. సార్ ఎందుకు సార్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పని ఉంది సార్? సింపుల్ గా సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీస్ మనమే చెప్పేస్తాం కదా అంటే కుదరదు. ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం క్లాస్లో, రెస్టారెంట్ సర్వీస్ ఉంది. రెస్టారెంట్కి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఫుడ్ ఆర్డర్ చేస్తాను, ఓకేనా, దాంతోపాటు డ్రింక్ ఒకటి ఆర్డర్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, ఫుడ్ ప్లస్ డ్రింక్, దాంతోపాటు వాళ్ళు నాకు ఏం చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ సర్వీస్ చేయడం, ఓకేనా, నాకు ఇక్కడ అంబియన్స్ ప్రొవైడ్ చేయడం తినడానికి, సో ఇదంతా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఒకటి సప్లై ఆఫ్ గూడ్స్ ఇంక్లూడ్ అయి ఉంది, అండ్ నెక్స్ట్ సప్లై ఆఫ్ సర్వీస్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఎస్ఆర్ నో, రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను at the outset నేను ఇప్పుడు దీన్ని సప్లై ఆఫ్ గూడ్ అనాలా, సప్లై ఆఫ్ సర్వీస్ అనాలా, సప్లై ఆఫ్ సర్వీస్ అనాలా, నాకు ఒక క్లారిటీ కావాలి. ఎందుకంటే గూడ్కి డిఫరెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది, అలాగే సర్వీసెస్కి డిఫరెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది. ఎస్ఆర్ నో. సో ఇప్పుడు నేను కస్టమర్కి ఎలా ఛార్జ్ చేయాలి, సప్లై ఆఫ్ గూడ్కి సెపరేట్గా ఛార్జ్ చేయాలా, సప్లై ఆఫ్ సర్వీసెస్కి సెపరేట్గా ఛార్జ్ చేయాలా, లేదంటే రెండింటికి కలిపి ఒకే రేట్ అప్లై చేయాలా, అసలు జిఎస్టీలో ఏం చెప్పాడు అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎర్లియర్ టాక్సేషన్ సిస్టంలో ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. అంటే ఇన్ కేసు వ్యాట్ ఉన్న డేస్ లో ఎలా జరిగిందో చూద్దాం. ఇన్ కేస్ వ్యాట్ లో ఏమయ్యేదంటే ఫుడ్ కాంపోనెంట్ మీద వ్యాట్ లెవీ చేసేవాళ్ళు, ఓకే, అలాగే సర్వీస్ కాంపోనెంట్ మీద ఎబేటెడ్ వ్యాట్ రేట్ అప్లై చేసేవారు, అబేటెడ్ సర్వీస్ ట్యాక్స్ రేట్ అప్లై చేసేవాళ్ళు, అలాగే సర్వీస్ కాంపోనెంట్ మీద సారీ
abated service tax on food component. నెక్స్ట్ సర్వీస్ మీద సర్వీస్ ట్యాక్స్ లెవీ చేసేవారు. సార్ ఏంటి సార్ ఇది మాకు అర్థం కాలేదు. సే ఫర్ సపోజ్ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను అనుకున్నాం, ఫుడ్ కాస్ట్ ఒక 100 రూపీస్ అయింది అనుకున్నాం. సర్వీస్ ఛార్జెస్ వాళ్ళు ఒక 10 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు ఫుడ్ సర్వ్ చేసినందుకు. టోటల్ బిల్ 110 రూపీస్ అయింది అనుకున్నాం. ఇప్పుడు ట్యాక్సెస్ లెవీ చేయాలి కదా. లెట్ us know how the taxes will be levied. You know what? వ్యాట్ మీద ఫుడ్ మీద వ్యాట్ పడుతుంది కదమ్మా. లెట్ us say VAT is 14% అనుకో. So 100 rupees into 14% is equal to 14 rupees VAT on food. VAT on food. సార్ ఇప్పుడు సర్వీస్ కాంపోనెంట్, సర్వీస్ ఛార్జ్ ఎంత? 10 రూపీస్. సర్వీస్ ట్యాక్స్ ఈజ్ 15%. సే ఎగ్జాంపుల్ తీసుకుందాం, 15% అంటే వితౌట్ స్వచ్ఛ భారత్ సెస్, వితౌట్ కృషి కళ్యాణ్ సెస్, ఇవేం లేకుండా. సో బేసిక్ సర్వీస్ ట్యాక్స్ ఆఫ్ 15% అనుకుంది. సో సర్వీస్ ట్యాక్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ సర్వీసెస్, రైట్? సో 10 into 15% ఎంత? ఒక 1.5 రూపీస్ సర్వీస్ ట్యాక్స్ అవుతుంది. సో ఈ పాయింట్ అర్థమైంది, ఈ పాయింట్ అర్థం. నెక్స్ట్ మిడిల్ పాయింట్ ఏంటి? ఫుడ్ మీద అబేటెడ్ సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. అంటే ఎలా అంటే, సే ఫర్ సపోజ్ ఫుడ్ కదా, ఎంతమ్మా? 100 రూపీస్. సర్వీస్ ట్యాక్స్ ఎంత? 15% ఇంటూ అబేట్మెంట్ ఉంటుంది. అబేట్మెంట్ అంటే నథింగ్ బట్ కన్సెషన్ ఇన్ ది ట్యాక్స్ రేట్. కన్సెషన్ ఇన్ ది ట్యాక్స్ రేట్. ఓకేనా సార్? ఎంత కన్సెషన్? 60% కన్సెషన్. సో ఎంత ట్యాక్సబుల్? 40% విల్ బి ట్యాక్సబుల్. సో 100 into 15% ఎంతమ్మా? 15 రూపీస్ ఇంటూ 40% ఎంత? 6 రూపీస్. 6 rupees. 6 రూపీస్. సో 6 రూపీస్ విల్ బి సర్వీస్ ట్యాక్స్ ఆన్ ఫుడ్. ఇక్కడ ఏమేం జరిగింది? ఫుడ్ మీద వ్యాట్ లెవీ అయింది, సర్వీస్ మీద సర్వీస్ ట్యాక్స్ లెవీ అయింది, దాంతో పాటు మళ్ళీ ఫుడ్ మీద కూడా సర్వీస్ ట్యాక్స్ లెవీ అయింది. ఎస్ ఆర్ నో? సో టోటల్ గా మొత్తం 110 రూపీస్ కి ఎంత ట్యాక్స్ కట్టాలి నేను? 14 + 6 20, 20 + 1.5 21.5 రూపీస్. 21.5 రూపీస్ ఐ నీడ్ టు పే ది ట్యాక్స్. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎర్లియర్ సిస్టంలో ఎలా ఫాలో అయ్యారు అంటే, ఫుడ్ మీద ఫుడ్ కాంపోనెంట్ ట్యాక్స్ లెవీ చేశారు, సర్వీస్ ట్యాక్స్ ఏమో సర్వీసెస్ మీద ఏమో సర్వీస్ ట్యాక్స్, దాంతోపాటు ఫుడ్ మీద కూడా సర్వీస్ ట్యాక్స్ లెవీ చేసేవాళ్ళు. ఇలా జరిగేది, మల్టిపుల్ ట్యాక్సేషన్ ఉండేది. కానీ ఇప్పుడు మనకి జిఎస్టీలో అలా మల్టిపుల్ ట్యాక్సేషన్ లేదు కదా, ఓన్లీ సింగిల్ ట్యాక్స్ హ్యాస్ టు బి లెవీ. సో సింగిల్ ట్యాక్స్ లెవీ చేయాలన్నప్పుడు ఫుడ్ మీద లెవీ చేయాలా, నెక్స్ట్ సర్వీసెస్ కున్న రేట్ అప్లై చేయాలా, ఫుడ్ కున్న జిఎస్టీ రేట్ అప్లై చేయాలా, సర్వీసెస్ కున్న రేట్ జిఎస్టీ రేట్ అప్లై చేయాలా అనేది నాకు క్లారిటీ కావాలి. ఎస్ సార్. సో అందుకనే మనకి క్లారిఫికేషన్ సెక్షన్ అనేది ఒకటి యాడ్ చేశాడు. సో we will discuss that clarification section in the tomorrow's class. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.